చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. వివరాలు తెలిపిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండవలసిన పరిస్థితి. ఓ టీచర్ ఆవేదన. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చైన్ స్నాచింగ్. వృద్ధురాలి మెడలో బంగారు పుస్తెలతాడు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి. వైసీపీ అధినేతను కలిసిన తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవి వేలు. గత ప్రభుత్వమే కొట్టిన ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు 4,271 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్న మంత్రి లోకేష్. వ్యవసాయ కరెంటుకు యూనిట్ కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేట్ తో రైతులను ఆదుకుంది టీడీపీనే అని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. నియమ నిబంధనలు ఫ్రేమ్ చేశామన్న ఆయన 2024కు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని అన్నారు. గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైరి జయరాజ్, కాంతారావు పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తామని దిల్ రాజు అన్నారు. ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలని ఒక అవార్డు ఇవ్వబోతున్నాం. 2014 జూన్ నుంచి 2023 వరకు రిలీజ్ అయిన బెస్ట్ సినిమాలకు అవార్డు ఇస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు అవార్డు ఇస్తాం. 1-2 మార్పులు చేశామని అన్నారు. ఏప్రిల్లో అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్న దిల్ రాజు 2014 నుంచి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సింహ అవార్డ్స్ కోసం కొందరు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు. ఇక త్వరలో జ్యూరీ కమిటీ ఏర్పాటు చేస్తామని దిల్ రాజు అన్నారు. సో మీ అందరికి తెలిసిందే, దీనికోసం గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది. నరసింహరావు గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో. సో దీనికి సంబంధించి అవార్డ్స్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగులు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్కి సంబంధించి ఈరోజు మీడియా ద్వారా 2024లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లైన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియా ద్వారా చేస్తున్నాం. సో ఈ 2024లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ 1-2 మార్పులు జరిగాయి. మెజారిటీగా అలాగే ఉన్నాయి. దాంతోపాటు పైడి జయరాజ్ గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది, బెస్ట్ ఫిలిం అవార్డు. అదొకటి యాడ్ అయింది. అంతేకాకుండా 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ సపరేట్గా మనకు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. సో దానికోసం 2014 జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి, అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్, తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది 2023 వరకు. అలాగే 2024 ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకు అందజేయడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూటినీ చేసి
జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం ఎఫ్డీసీ తరపున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము జ్యూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. ఇవన్నీ మీకు ఇప్పుడు ఎఫ్డీసీ నుంచి మొత్తం ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2014 నుంచి కొన్ని ఎఫ్డీసీకి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది ఎఫ్డీసీకి అవార్డు దానికోసం సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డీసీకి అవార్డ్స్ కోసం అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట. అలాంటివన్నీ 2024 కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2024 అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరైనా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. హెడ్ మాస్టర్ రమణ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీశారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో రమణ సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మాకు చేతనైన వరకు మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి వాపోయారు ఆయన. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మరి మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సత్యమ్మ అనే వృద్ధురాలి మెడలో నుండి
బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తి. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దున్నగుడు చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న సీసీ ఫుటేజ్ పోలీసులకు లభ్యమైంది. మూల మీద నిలబడ్డా సరిగా మాట్లాడి చెప్పు. నిలబడి అటు చూసిన మా దిక్కు గటు చూస్తున్నాం అన్నాడు. షాపులకు పిలిచిన వాళ్ళు లేరు కాదు, ఇంకా పిలుస్తలేరు అన్నారు. ఆ కాముడు కానీ నాడు అన్నాను నేను వాడిని, నాకు తెలుగు రాదు అన్నాడు. యోగించి వాంతో అవి మూల మీద ముగ్గు తప్పెట్టేసిన చేపించిన ఆయన నేను 2 వరుసల బందోబస్తు తులాలు ఉన్నాయి. ఎంత 6 తులాలు. అందులో రుద్రాశీలు ఉన్నాయి, ఇంకా ఏమేమో ఉన్నాయి. అన్ని ఇంకా రుద్రాశీలు ఉన్నాయి, గుండు లేవు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవి వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 4,271 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇది మనందరి మంచి ప్రభుత్వం అని, విద్యార్థులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం అని తెలిపారు నారా లోకేష్. ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్ కిందనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 రూపాయలు హెచ్పీకి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం. నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చారు, ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే 2004-14 సర్ప్లస్ కరెంట్ వచ్చింది, రిఫార్మ్స్ అమలైనాయి, అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు 90% ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను, ప్రొడక్షన్ పెంచాను. 5,634 మెగావాట్ల నుంచి 10,695 మెగావాట్లకు పెంచాం. వీళ్ళు వచ్చి 56% అంటే ఒక 5-6 మెగావాట్లే పెంచారు. పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడు జ్ఞాపకం. విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు 95%. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్ గా పనిచేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తే. 86% పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది 78% కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ దిశ అప్పట్లో పెద్ద ఇష్యూ. ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి. వర్షాకాలం తడుస్తుంది, తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి. అదే మరి ప్లాంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్ గా చేయాలి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 3 నెలలకు 4 నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు. పెద్ద గొడవలు, కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాళ్ళు. ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా లెవెల్లో 8.7% ఎనర్జీ డెఫిషియట్ ఉంటే 17.6% పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ కరెంటుకు యూనిట్ కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీని అని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అధ్యక్ష, ఈరోజు రికార్డులన్నీ చింపేశారు అధ్యక్ష. తీసుకుని చదువుదాం అనుకున్నా, అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి లెటర్స్ డిస్కస్ అది. గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ 2,832 కోట్లు పెండింగ్ పెట్టారు. హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు, అంటే ఏకంగా 4,270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి. అధ్యక్ష, మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా, తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం బకాయి జియో 77 గురించి అంటే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలన్నా తప్పనిసరిగా, ఎలాంటి డౌట్ లేదు. దాన్ని నేనే హామీ ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ నేను తీసుకొస్తాం. పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం అని తెలుపుతున్నాం. అమాయక ప్రజల నమ్మకమే పెట్టుబడిగా నయా మోసానికి తెరలేపాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ కస్తూరి రాకేష్.
మెటా ఫౌండ్ అనే ఆన్లైన్ సంస్థలో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు 2000 లాభం వస్తుందని నమ్మబలికాడు. మొదట్లో కొందరికి లాభం నమ్మించేలా వ్యవహరించాడు. నిజమేనని భావించిన అమాయక ప్రజలు వందలాది మంది లక్షలాది రూపాయలు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, జిల్లా వ్యాప్తంగా 1200 మంది వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. కొడిమ్యాలకు చెందిన 10 మంది 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. రోజులు నెలలు గడిచినా లాభం మాట దేవుడెరుగు. అసలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మోసపోయామని భావిస్తూ రాకేష్ ఇంటికి చేరి ఆందోళనకు దిగారు. రాకేష్ భార్య డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాకేష్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బాధితులను స్టేషన్ కు తరలించి విచారించగా ఆన్లైన్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నయా మోసంపై ఆరా తీస్తున్నారు. రాకేష్ అన్నట్టయినే ఇట్లా మెటా ఫండ్ ఉన్నది, లక్షకు 2000 ఇస్తాము రోజుకు అని చెప్పిండ్రు. అది పిల్లలకు చెప్పింది అన్నట్టు, యూత్కు చెప్పే వరకు వాళ్ళకి ఏం తెలుసు, దుబాయ్ ట్రిప్పు, సింగపూర్ ట్రిప్పు, ఇంకా మలేషియా అనుడు, ఎన్నో అనుడట. అవన్నీ అంటే ఆ పిల్లలు కదా పాపం, వాళ్ళకేం తెలుసు. ఆ తెల్లదాకా పొద్దుదాకా కష్టపడి చేసుకున్నారు. ఇక వేసినాక తెల్లవారి నుంచే 7 లక్షలు వేసినాం మేము. మా ఊరి తరఫున 70 లక్షలు మొత్తం. ఇక వాడు మా అయితే 7 లక్షలు. వేసినాక తెల్లారుస్తుంది, ఇక బ్యాన్ అయింది మొత్తం. 1 రూపాయి లేదు, ఏది లేదు. అడిగితే రేపు మాపు అనుడు ఇట్లనే ప్రతిరోజు ఎన్ని నెలలు అవుతుంది గడిపిండు. ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము. ఇక రాగానే వాడు ఎక్కడికో ఆనంద్ భవన్ అని చెప్తున్నాడు. అటు ఇటు 4 మాటలు దింపిండు. ఆడో గంట సేపు ఉన్నాం, ఇక్కడ ఇంటికాడ ఉన్నాం. వాళ్ళ భార్యనట పోలీసులకు 100కు డయల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కిందికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇది స్టోరీ. మా పైసలు మాకు ఇప్పియాలి. తెలియక పెట్టినందుకు తప్పే మాది. కానీ మాకు మనుషులు అన్నప్పుడు ఆశ కాబట్టి ఏదో పిల్లగాళ్ళకు తెలియక పెట్టినది. మేము పెద్దలం అయితే పెట్టపోదాము, పిల్లగాళ్ళకు తెలియక పెట్టింది కాబట్టి మా పైసలు మాకు ఈ టైం వేస్ట్ అయింది చాలు. అవి ఎక్కువ పైసలు వద్దు, మేము ఎన్ని ఇచ్చినామో దాన్ని మాకు ఇప్పిస్తే చాలు అంతే. ఎంతమంది ఉంటారు ఇట్లా బాధితులు? 10 మంది ఉన్నారు. 1200 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా మొత్తంలో 1200 మంది ఉన్నారు సార్. మా కొడిమ్యాల నుండి 10 మంది ఉన్నాము. మా తరఫున కొడిమ్యాల గ్రామం నుండి 70 లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము. దానిలో నాది ఒక 22 లక్షల రూపాయలు రావాలేదు సార్ నాకు. నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాము. మా టీం లీడరు తిరుపతి రెడ్డి ప్లస్ రాకేష్, ఈ లొకేషన్ 3 వ్యక్తులతో మాకు ఇబ్బంది అవుతుంది. మా పైసలు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మాకు ఇస్తాన డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పి దయచేసి మీడియా పరంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేది, లేదంటే మేము ఇజ్జత్ మానం పోతుంది సార్. బయట అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టినాం సార్. ఇలాంటి పరిస్థితి రాకుండా జర ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు అందరు చొరవ తీసుకొని మా పైసలు మాకు ఇచ్చేయాలని కోరుతున్నాం. ఎంతమంది? మా ఊరిలో 10 మంది. ఇక్కడ మాత్రం జగిత్యాల జిల్లా లెవెల్గా ఈ మెటా ఫండ్ ప్రో తరఫున 1200 మంది టీం ఉన్నది. 1200 మంది టీం ఉన్నది. రాకేష్ కింద తిరుపతి రెడ్డి కిందకి ఈయన కింద మేము అందరం. రాజు ఈయన పేరు. కేసు గిట్లా ఏమైనా పెట్టిరా మీరు? మాట్లాడదామని రమ్మని అంటే వచ్చినాము. ఆనంద్ భవన్ కాడ కలుస్తా అంటే ఆనంద్ భవన్ కాడ కలవలేదు. కలవకపోతే ఇల్లు తెలుసు కదా, ఇక్కడనే వచ్చి డబ్బులు పెట్టినాం. ఈ డబ్బుల గురించి అడుగుదామని ఇంటికి వస్తే తను లేడు, వాళ్ళ భార్య ఉన్నది. ఆమెను అడిగినాం. అడిగితే ఆమె 100 చేసి మా మీద కేసు పెట్టారు. రాకేష్ అన్నట్టు అన్నాడు 50,000 లక్ష మేము పోలీసు వాళ్ళకి ఇస్తాము. ఇస్తే వాళ్ళు మమ్మల్ని ఆయన నిడిచిపెట్టాట, మమ్మల్ని బట్టి అని లేస్తారట లోపల. రాండ్రమ్మ మీరు పోలీసు వాళ్ళకి ఇస్తాడట. ఏ స్టేషన్ పోతే ఆ స్టేషన్ ఇస్తాడట. మరి అవేందుకు? జగిత్యాల జిల్లా కోరుట్లలో దొంగలు రెచ్చిపోయారు. ఉదయం పూట రామ్నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. జ్యోతి అనే మహిళ ఉదయం తన కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కోసం వెళ్లగా ఆమె బట్టల షాప్ కు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి డోర్కు ఉన్న తాళం పగులకొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసింది. ఇంట్లో ఉన్న 4 లక్షల నగదు, 2 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా చేసి 4 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని విచారణ చేపట్టారు. రామ్నగర్ అయితే నేను ప్రొద్దున 8:30కి మా ఇంటికి తాళాలు వేసి పాపకి ఎగ్జామ్ ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుంది పాప. ఆమెను అక్కడ డ్రాప్ చేసేసి నేను షాప్కి వెళ్ళిన. ఇంట్లో 4 lakhs అట్లా నగదు ప్లస్ ఏంటంటే 2.5 తులాలు చిన్న చిన్న ఐటమ్ అట్లా ఉండే. అవన్నీ పెట్టేసుకుని వెళ్ళిన. పైన రెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఊరికి వెళ్ళిండ్రు. ఇవల్ల 10:30కి అట్లా ఊరికి వెళ్ళిన తర్వాత 10:30 వరకు అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారు. తర్వాత ఒక 12:30 దాకా ఇంట్లో ఎవరు లేరు.
12:30కు పాప వచ్చేసరికి తాళాలు 2 వలగొట్టున్నాయి. బయట గేట్ ఇది తాళం అట్లనే ఉంది. లోపల డోర్ది ప్లస్ బెడ్రూమ్లో కూడా నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి బెడ్రూమ్ కూడా తాళం వేసిన. ఆ తాళం కూడా వలగొట్టి మొత్తం చిందరవందరగా బట్టలన్నీ చిందరవందర వేసి అన్ని మొత్తం ఐటమ్స్ అన్ని వడగొట్టేసి అమౌంట్ తీసేసుకున్నారు, గోల్డ్ తీసేసుకున్నారు. ఇంకేం వేరే రూమ్లలో ఏం దగ్గర లేదు. ఒక అమౌంట్ దొరకగానే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. 4 లక్షల అమౌంట్ ఉంది. నేను వేరే దగ్గర కట్టేది ఉంటే తీసుకొచ్చిన, ఈ రోజు కట్టేది ఉంది సార్. వాటికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. అవి గోల్డ్ అంటే చిన్న 2 జతల కమ్మలు, అట్లా చిన్న గుండ్ల పేరు అట్లాంటివి ఉన్నాయి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది ఈ ఉదయం వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఒకసారి సమస్య వస్తే అవి దీర్ఘకాలపు వ్యాధికి దారితీస్తాయన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు కోర్టులో పోసాని తరపున వాదనలు ముగిశాయి. జడ్జి ముందు కన్నులు పెట్టుకున్నారు పోసాని. తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని ఇలా ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోసాని మురళీకృష్ణ. నా ఆరోగ్యం బాగోలేదు, 2 ఆపరేషన్లు అయ్యాయి, స్టంట్లు పెట్టారు అని కోర్టులో చెప్పారు ఆయన. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య ఒకటే నాకు శరణ్యమని అన్నారు. ఏడేళ్ల నాటి ఆందోళనపై టీడీపీ నేతలపై నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్స్ పై గతంలో టీడీపీ నేతల ఆందోళనలు, కేసులు నమోదు విషయం తెలిసిందే. గురువారం నాడు కేసులో ఉన్న నేతలు, విజయవాడ ప్రజా ప్రతినిధులు కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, తూలిపాల నరేంద్ర కుమార్, ఎర్రబెల్లి దయాకర్, అమర్నాథ్ రెడ్డి, బాబు రాజేంద్ర ప్రసాద్, కోల లలిత కుమారి, పొలం నాగరాజు, చిన్నబాబు రమేష్, గురుమూర్తి తదితరులున్నారు. గత కొన్నేళ్లుగా విచారణకు హాజరవుతున్న నాయకులకు కేసు కొట్టివేతతో విముక్తి లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 15న వెంకటపాలెంలో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి టీటీడీఓ, జేఈఓలు అధికారికంగా ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంతో టీటీడీ అధికారులు సమావేశమై కళ్యాణోత్సవ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, స్వామివారి కళ్యాణ వేదిక ఏర్పాట్ల గురించి వివరంగా చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచనలు ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. వివరాలు తెలిపిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండవలసిన పరిస్థితి. ఓ టీచర్ ఆవేదన. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చైన్ స్నాచింగ్. వృద్ధురాలి మెడలో బంగారు పుస్తెలతాడు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి. వైసీపీ అధినేతను కలిసిన తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవి వేలు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు 4,271 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్న మంత్రి లోకేష్. వ్యవసాయ
కరెంటుకు యూనిట్ కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేట్ తో రైతులను ఆదుకుంది టీడీపీనే అని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.